ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మానవుల జీవన సరళిలో పర్యావరణానికి హాని చేసే వాటిని నిర్మూలించాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాప్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు నగరంలోని అంబేద్కర్ కూడలి నుండి జిల్లా పరిషత్ వరకు ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం అనే నినాదంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా స్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది ఈ తేదీ నాటికి జిల్లా పర్యావరణంలో స్పష్టమైన మార్పు కనపడాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పర్యావరణానికి ప్రాణం పోయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, జిల్లా అటవీ అధికారి కొండలరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకటరమణ, ప్రొఫెసర్ రామకృష్ణ, పలు పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటాం, చాలా కాలంగా నుండి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. కానీ ఈ రోజు కూడా ఎంత మార్పును మనం సాధించాం. మరి ప్రపంచం మొత్తం మనకు అవసరం లేదు, దేశం మొత్తం అవసరం లేదు, రాష్ట్రం మొత్తం అవసరం లేదు. మన జిల్లాలో లేదా మనం ఉంటున్న మన గ్రామంలో, మన మండలంలో దీని యొక్క ఉద్దేశాన్ని మనం ఎంతవరకు మనం సఫలపరచగలిగామన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో ఒక మీరు ఎదురుగా కూర్చున్న మీరు కానీ, పైన కూర్చున్న మేము కానీ దీన్ని చేస్తే సరిపోదు. ఈ యొక్క ఏదైతే మనం ఈ పర్యావరణ వచ్చిన సందర్భంగా మనం ఏ కార్యక్రమాలు అయితే చేపట్టాలని అనుకున్నామో, ఇంత కమిషన్గా చెప్పినట్టుగా ఈ దీని ప్రకారం ప్లాస్టిక్ నిషేధించాలని కానివ్వండి, లేదా మిగతా వ్యర్థ పదార్థాలను మనం అది బహిరంగంగా వాడకుండా ఉండాలని కానివ్వండి, ఏదైతే పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందో, ఆటంకం కలుగుతుందో వాటిని మనం నిర్మూలించడానికి కానివ్వండి.